కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సమాధానం హిందువులకి ఏంటంటే పేదల మీద దాడి చేయడము ఉల్టా 307 కేసులు పెట్టించుకోవడం వీళ్ళ మీద. అరే చంపడానికి వాళ్ళు చంపే ప్రయత్నం చేస్తే వీళ్ళ చేతిలో మారణాయుధాలు ఉన్నాయా? ఏమున్నాయి వీళ్ళ చేతిలో? మారణాయుధాలు పట్టుకొని వచ్చింది వాళ్ళు. 307 కేసు వాళ్ళ మీద పడతారా? సంతృప్తీకరణ అంటారు దీన్ని. అంటే వాళ్ళని సంతృప్తి పరచడానికి ఇలా వీళ్ళని అన్నదొక్కాలి, హిందువులు అన్నదొక్కాలి. ఇలా ఏమైంది? సెక్యూరిటీ వాళ్ళకి ఇస్తున్నారు, దాడులు చేసిన సెక్యూరిటీ ఇస్తున్నారు. వాళ్ళు ప్లీజ్ సార్ రండి సార్ అని రాచ మర్యాదను తీసుకొచ్చి 5 రిమాండ్ చేసిరట. రిక్వెస్ట్ చేసి బతలాడి వీళ్ళని గుంజుకపోయి రిమాండ్ చేసారు. వీళ్ళని గుంజుకపోయి ఈ అమ్మాయి చిన్న అమ్మాయి ఈ అమ్మాయిని కొడితే కొంచెం ఇంగిత జ్ఞానం ఉందా? గోవింద్ రెడ్డి సిఐ గారు, అనిల్ ఎస్ఐ గారు పక్కా కోర్టుకి ఇస్తాం, 80% వదిలిపెట్టాం మేము. వాళ్ళు మీ పని చెప్తున్నారు, మహిళలను చూడకుండా కొడతావు అనిల్ కుమార్ ఎస్ఐ గారు? ఇదేనండి పద్ధతి? ఏ చట్టం చెప్పింది నేను కొట్టుమని? ఏ ప్రభుత్వం చెప్పింది నేను కొట్టుమని? మహిళలను కొట్టే అధికారం ఎవడిచ్చింది నీకు? ఏ ఆఫీసర్ ఇచ్చింది నీకు అధికారం కొట్టే అధికారం? ఇక అమ్మాయిని తీసుకొని కొడతావు నువ్వు. ఇంతకుముందు ఒకసారి ఇంత యాక్టింగ్ అన్నాడు ఆయన, మీరు మీద చూసింది. ఇప్పుడు ఆయన్నే కొడుతున్నాడు, పడిపోయాడు అట్టిగానే. చూసారా మీరు? పడిపోయాడు, సంవత్సరం ఆఫీసర్ అని. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ కేసు పెడతారు మా ఇప్పుడు. ఇప్పుడు ఆ కేసు గ్యారంటీ పెడతారు, పోలీసు వాళ్ళు చంపడానికి. అంటే నేను యాక్టింగ్ నేను చూసినా, చూసిరు కదా మీరు, నవ్వురు కదా, వీడియో అంతా చూసిరు కదా. కింద పడి ఆయన పడి చేసి ఇట్లా పడిపోయినట్టు యాక్టింగ్ చేసి సంతూరు అంటున్నాను నేను. ఆయనకు నేమ్ ప్లేట్ లేదు. కన్నా కుమ్మగాసు డ్యూటీ చేస్తున్నారు, పోలీసు వ్యతిరేకం కాదు కదా. ఇలా వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తుంది, వీళ్ళని ఇష్టపెడుతుంది. వీళ్ళకి వాళ్ళ సహాయం చేయడానికి వస్తే కూడా వాళ్ళని ఆడిస్తలేరు. పిల్లలకు తాళాలు వేసారు, వాళ్ళని వారి కేసు పెట్టారు. నిషేధిత ప్రాంతం ఇది, నిషేధిత ప్రాంతం ఇదేమన్నా ఎవరి మీద ఎవరు కంట్రోల్ చేసి వస్తుంది? కంట్రోల్ ఎవరు చేయాలి? ఇలా పెట్టిరు, ఆడ స్టార్టర్ హౌస్ పెట్టిర్రు. మొత్తం చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అన్ని కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఇది పెద్ద మాఫియా, ఇది పెద్ద మాఫియా. ఇలా మీడియా రాకుండా మాలో రాకుండా ఉంచడానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఎవరికి ముడుపులు ముట్టాలో అన్ని ముడుపులు ముడుతున్నాయి. వాళ్ళ బండారం బయటికి వస్తుందని చెప్పి వాళ్ళు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు దారుణం అన్నంటే ఇక్కడ అమ్మాయిల విషయంలో, మహిళల విషయంలో ఎంత అసభ్యంగా చెప్పరాదని మీడియా వాళ్ళు చెప్తున్నారు. నాకే బాగా అనిపిస్తుంది. మీడియాకి చెప్పరాదు అది చెప్పరాని విధంగా హింసిస్తున్నారు వాళ్ళని, మహిళలను. రాచరికం ఐదవన్నా, ప్రజాకారుల పాలన ఐదవన్నా. ప్రభుత్వం నిష్పక్షపాతంగా వివరించాలి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి చర్యలు తీసుకోవాలి. చట్టం అందరు సమానమే, కానీ చట్టం కొందరు చుట్టమైతే ఎవరు భరించడీరా, సహించమేము. బాగా చెప్తా వస్తాం, ఎందుకు రావద్దు? మీరు వాళ్ళ కొమ్ము కాస్తున్నారు, లక్షలు కల్పిస్తున్నారు. ఇలా మా వాళ్ళని తీసుకుపోయి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి 307 కేసులు పెట్టి లోపడేస్తే, అరే పసిపిల్లగాడు ఉన్నాడు సార్, పాలు తాగే పిల్లలు ఏడుతుండు సార్, పసిపిల్లడు ఏడుతుండు సార్ పాలు తాగడానికి. వాళ్ళ అమ్మ సగం కాలిపోయింది సార్, 80% కాలిపోయింది సార్. ఏమి ఆరోగ్యం మంచలేదు సార్, ఇట్లా చేతులు వచ్చాయి సార్. మీకు కూడా పోలీసు అధికారులు, కొంతమంది అధికారులు ఈ కొమ్మ కాస్తారు. మీ కుటుంబాలనే కదా, వాళ్ళు చూస్తే జాలి అనిపిస్తలేదా? వాళ్ళు చూస్తే బాధ అనిపిస్తలేదా? ఇంకా పసిపిల్లని చూస్తుంటే కనీసం వదిలిపెట్టాలి. నేను వెంటనే వాళ్ళు ఎవరు స్థాయికి ఇవ్వాలా? టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిందా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరా, కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చిందా? మళ్ళీ మేమే రావాలి. మన కేసులు మామిన్నే, కానీ ఓట్లు మాత్రం అటేస్తారు. వాళ్ళకు ఓట్లు వేసిన హిందూ సమాజం ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి. మీరు ఎవరికి ఓట్లేసి ప్రభుత్వం అప్పచెప్పారు? గతంలో ఎవరికి ఓట్లేసారు? వాళ్ళు ఎవరు కొమ్ము కాశారు? పళ్ళ మూడున్న మీరు ఎవరికి ఓట్లేసారు? వాళ్ళకి ఎవరు కొమ్ము కాస్తున్నారు? మళ్ళీ హిందువులకు ఇబ్బంది వస్తే ఏ పార్టీ వస్తున్నది, ఏ సంస్థలు వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు మీరు మళ్ళీ ఇవాళ పేదల కోసం వచ్చేది మేమే, లాఠీ దెబ్బలు తినేది మేమే, జైలు పోవాల్సింది మేమే, కేసులు భరించాల్సింది మేమే. కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇంట్లో ఉంటారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంట్లో ఉంటారు. మళ్ళీ మేము మాట్లాడితే మేము తత్వవాదులం.